సార్ జనరల్గా ఏంటంటే అరవింద్ గారు నాతో ఒకసారి ఒక మాట అన్నారు. రెమ్యూనరేషన్లు అంటారు కానీ స్టార్ రెమ్యూనరేషన్లకి సినిమాలకి సంబంధం లేదు. స్టార్స్ ఎంత తీసుకున్నా సరే వాళ్ళు తెచ్చేస్తారు. సో స్టార్స్ రెమ్యూనరేషన్ బ్లేమ్ చేయడానికి లేదంటారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు మీరు. మీడియం బడ్జెట్ సినిమాల్లో కూడా రెమ్యూనరేషన్స్ బ్లేమ్ చేయడానికి లేదని అనొచ్చా? మీరు అనగలరా? మీరు చెప్తారా? అంటే ఇదివరకు ఎట్లా ఉందో అది పక్కన పెట్టేస్తాను. టుడే అయితే మీడియం రేంజ్కి హీరోస్ కూడా పార్ట్నర్స్ అవుతున్నారు. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు సిచ్యువేషన్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఇరోట్లా డిజిటల్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం కానీ ఇరోట్లాగా ఫ్లో ఆఫ్ మనీ లేదు ఇప్పుడు అండి. సో ఏంటంటే ఒక మీడియం కథ బాగుంది, ఈ ప్రొడక్షన్ బాగుంది తీయాలి అంటే ఇప్పుడు మీడియం అదే మిడ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో మెయిన్ డైరెక్టర్ కానీ లేదంటే హీరో కానీ 100% పార్ట్నర్ అయితే తప్పితే అదరికి వెళ్ళే ప్రసక్తి అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనబట్టలేదు నా ఒపీనియన్లోని. సుధాకర్ గారు బాగా చెప్తారు. మీ దాంట్లో కూడా అలాగే ఉన్నారు సార్, హీరోస్ పార్ట్నర్ అవుతున్నారా? చేస్తున్నాం కదండి పార్ట్నర్షిప్. ఓకే, అంటే పెద్ద హీరోలైనా ఏ హీరోలైనా సార్ నా ఆల్మోస్ట్ హీరోస్ కూడా పార్ట్నర్స్ అవుతున్నారు. పర్సంటేజ్ హీరోలు డైరెక్టర్లు కూడా పార్ట్నర్స్ అయితే మనకి అంటే ఏదో ధైర్యంగా ఉంటుంది. మీరు అలాగే చేస్తారా సార్? ఇప్పుడు దాకా చేయలేదు, అన్నీ మీరే అన్నీ చేసాం. ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు పార్ట్నర్షిప్లో చేయలేదు. మరి ఫ్యూచర్లో వాసుగా చెప్పినట్టు కరెక్టే. ఎందుకంటే ఓటీటీ అన్నీ కూడా స్ట్రింజెంట్ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్గా హీరోస్ అందరు కోఆపరేట్ చేస్తే అది మంచి ఆలోచన, అందరికీ మంచిది. అది సినిమాకి, ప్రొడ్యూసర్కి, హీరో, డైరెక్టర్ అందరూ కూడా పార్ట్నర్షిప్ అయితే ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్ అని చెప్పినట్టు ప్రస్తుతం పరిస్థితే కదా. హర్షిత్ గారు మీరు ఆ మోడల్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడైతే ఫాలో అవ్వలేదండి, బట్ ఎస్ ఇన్ వన్స్ యూ గో ఫార్వర్డ్ దట్ విల్ బికమ్ ద వే అండి. ఇట్స్ లైక్ బాలీవుడ్ ఫార్మాట్. బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది అది సిస్టమ్, ఫార్మాట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి సార్, ఓటీటీ బూమ్ అంటే ఈ కోవిడ్ తర్వాత బూమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ రెమ్యూనరేషన్లు అన్నీ పెరిగినాయి ఆ టైంలోనే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంత డిజిటల్ నుంచే ఇంత వస్తుంది కాబట్టి రెవెన్యూ అంతా పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు కరెక్షన్ వచ్చేసింది. ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన చోట మీరు 90 రూపాయలు తీసుకున్నాను అంటారు, 80 రూపాయలు తీసుకున్నాను అంటారు, 50 రూపాయలకి ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు. దెన్ అదే ఇందాక చెప్పింది, ఇట్ విల్ టర్న్ యాజ్ ఏ మాకు వచ్చిన రోజున తీసుకోండి అనేది ప్రొడ్యూసర్స్కున్న అలవాటు. అది నిజంగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. వచ్చిన రోజున ఇవ్వడానికి చాలామందికి మనసు వస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ జనరేషన్ అయితే మాత్రం. సో డెఫినెట్గా ఏంటంటే తగ్గించడం కన్నా కూడా రిస్క్లో భాగం అవుతారు నాకు తెలిసి. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమంది హీరోలకి బాగా భారీ బడ్జెట్లు పెట్టి తర్వాత ఓపెనింగ్స్ రాని పరిస్థితులు కూడా ఈ మధ్యన చూస్తున్నాం మనం. మరి అలాంటప్పుడు అసలు ఏ రకంగా ధైర్యం చేస్తున్నారు సార్ సినిమా? అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా హిట్ అవుతుందని తీస్తారు కదా సార్. అది ఓపెనింగ్ పడుతుందనే ఆలోచనతో హీరో కానీ ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. అది పడకపోతే ఇక మరి చేసేది ఏముంటుంది? రేపు పొద్దున ఆయన అన్నట్టు అందరూ కూర్చుని మాట్లాడుకుని కొంచెం ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటే అందరు హ్యాపీగా ఉంటారు, అంతే కదా. డెఫినెట్గా ప్రతి సినిమా ఎవరైనా అదే ఏం చేస్తారు. బట్ మేము అన్నట్టు కొన్నిసార్లు జరుగుతుంది అలా. అదేంటి, మనం సినిమా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, రిజల్ట్ ఒకటి వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ని కొంచెం సేవ్ చేసుకోవాలంటే డైరెక్టర్ కానీ హీరో కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే అది ఆ లాస్ అనేది అందమే షేర్ అవుతుంది కాబట్టి అప్పుడు అంత కొంచెం రిస్క్ ఫ్రీ అవుతారు కదా.